సార్ బీప్స్ భయమే లేదా సార్ బీప్స్ భయం లేదా మొత్తం బీప్స్ పడతాయేమన్న భయం లేకుండా వదిలేస్తారు ఆ లాంగ్వేజ్ని భయం లేకుండా చేయలేదు, భయంతోనే చేసినా. కానీ అది తీసింది నాలాంటి వాడి కోసము. సో నాలాంటి వాడి కోసం నీలాంటి వాళ్ళకి మీ మధ్య సెన్సర్ ఒకటి ఉంది కదా సార్, నీలాంటి వాళ్ళకి మీ మధ్య సెన్సర్ ఒకటి ఉంది కదా. సరే సార్, థియేటర్ తర్వాత చచ్చిపోదు కదా సినిమా, బతుకుంటుంది. నేను చచ్చిపోయినాక కూడా బతుకుంటుంది సినిమా 100 years. సార్ దాస్ ఎమోషన్ ఏంటి కదా? టీజర్ ఇంకోసారి చూస్తారా? ఎమోషన్ వచ్చేసి రేజ్ అండి, అంతే. ఇక్కడ నిజాయితీగా ఉన్నోనికి పొగరు ఎక్కువ ఉంటుంది. ఇందాకనే మా మమ్మీ చెప్తుండే అరగంట బ్యాక్, బాగా సింక్ అయింది నాకు ఇప్పుడు ఇక్కడ చెప్పనీకే. నిజాయితీగా ఉన్నోనికి పొగరు ఎక్కువ ఉంటుంది. హైదరాబాద్లో అందరికి పొగరు ఉంటుందని నా ఫీలింగ్. ఇట్లా చూస్తేనే క్యాగుర్రా బే అని చెప్పి కొట్లాటలు పెట్టేసుకుంటారు. పెద్ద పాయింట్ అవసరం లేదు కొట్లాట స్టార్ట్ కానీకే. సో ఆ రేజ్ మీద తీసాను నేను. యా, తరుణ్ భాస్కర్ని యాక్ట్ చేయాలనే ఆలోచన. తరుణ్ మాకు డైరెక్ట్ చేస్తున్నప్పుడు తరుణ్ మాకు యాక్ట్ చేసి చూపిస్తుండే. సో అప్పుడు నాకు అనిపించింది, అంటే ఈ సినిమా నేను ఈ నగరానికి ఏమైంది ముందే స్టార్ట్ చేద్దాం అనుకున్నా. సో షూటింగ్ చేసుకుంటూ కొంచెం ఈ పనిలో కూడా ఉంటుండే, ఎవడని దొరుకుతాడు యాక్టింగ్ చేయడానికి అన్నట్టు. సో ఆ టైంలో తరుణ్ ఒకరోజు యాక్ట్ చేస్తే నాకు ఇట్లా వై నాట్ అనిపించింది. తరుణ్ని కూడా చాలా రిక్వెస్ట్ చేయాల్సి వచ్చింది. థ్యాంక్ యూ తరుణ్, బట్ థ్యాంక్ యూ సో మచ్. అసలు నువ్వు ఆ క్యారెక్టర్లో ఐ కాన్ సీ ఎనీబడి ఎల్స్. ఇంకా ఇప్పుడైతే డైరెక్షన్, ప్రొడక్షన్, హీరో మీరే మూడు. అవును సార్, ఇది విననికే కొంచెం ఇట్లా చిరాకు ఉంటుంది. డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో వీడే అనగానే ఇట్లా చిరాకు ఉంటుంది. కానీ యా, ఇఫ్ యూ డూ ఇట్ రైట్ బాగా చేసిండ్రా అంటారు, బాగా చేయకపోతే బలిసి చేసిండ్రా వీడు అంటారు. సో అది మైండ్లో పెట్టుకునే చేసిన నేను. ఐ వాజ్ రెడీ. ఎందుకంటే ఇది రాంగ్ అయితే నేను ఇప్పుడు ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడి వేస్ట్ అది. నేను రెడీ ఉండే అన్నిటికీ. గుడ్ లక్. యా, యూట్యూబ్ ఛానల్ ఫిల్మ్ జల్సా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అవసరం ఉన్నా లేకపోయినా కమెంట్ కూడా చేయండి. Hi, this is Srinivas Reddy. Please subscribe Film Jalsa. Hi, this is Sasha Chetri. Please subscribe to Film Jalsa for all latest Tollywood news.